ఈరోజు కథ పేరు చెల్లి కోసం తన కలను త్యాగం చేసిన అన్న. గోదావరి జిల్లా దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో అర్జున్, స్వప్న అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళ తండ్రి రైతు, తల్లి గృహిణి. కుటుంబం చాలా పేదది, అయినా ప్రేమకు మాత్రం కొదవలేదు. అర్జున్ చిన్నప్పటి నుంచే చదువులో చాలా తెలివైనవాడు. గ్రామంలోని ఉపాధ్యాయులు కూడా ఈ అబ్బాయి పెద్ద అధికారి అవుతాడు అని చెప్పేవారు. అర్జున్కి కూడా ఒక పెద్ద కల ఉండేది. ఇంజనీర్ అయ్యి తన తల్లిదండ్రులకు మంచి జీవితం ఇవ్వాలని అనుకునేవాడు అర్జున్. కానీ అతని జీవితంలో అతి పెద్ద బలం తన చెల్లెలు స్వప్న. ఆమె నవ్వితే అర్జున్ ఆనందపడేవాడు, ఆమె ఏడిస్తే తానే బాధపడేవాడు. ఒకరోజు అనుకోకుండా వారి తండ్రికి గుండెపోటు వచ్చి మరణించాడు. ఆ సంఘటనతో ఆ కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. ఇంట్లో సంపాదించే వ్యక్తి లేకపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అర్జున్ అప్పటికి ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. కాలేజీ నుంచి అడ్మిషన్ లెటర్ కూడా వచ్చింది. కానీ ఇంట్లో పరిస్థితి చూసి అతని మనసు ముక్కలైంది. తల్లి కూలి పనులకు వెళ్తోంది, చెల్లెలు 10వ తరగతి చదువుతోంది. ఇలాంటి సమయంలో తాను చదువుకోవడానికి నగరానికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని రాత్రంతా ఆలోచించాడు. మరుసటి రోజు కాలేజీకి వెళ్లాల్సిన రోజు. గ్రామంలోని అందరూ అర్జున్ పెద్ద చదువు చదవబోతున్నాడు అని సంతోషపడుతున్నారు. కానీ అర్జున్ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన కలను పక్కన పెట్టి గ్రామంలోనే ఉండి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తల్లికి చెప్పగానే ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి. నువ్వు చదివితేనే నీ నాన్న కల నెరవేరుతుంది బిడ్డా అంది. కానీ అర్జున్ నవ్వుతూ, అమ్మా, నా కల కంటే మీ ఇద్దరి జీవితం నాకు ముఖ్యం. నేను పని చేస్తాను, స్వప్న చదువుతుంది అన్నాడు. ఆ రోజు నుంచి అర్జున్ ఉదయం పొలాల్లో పని, ఇంకా సాయంత్రం గోదాముల్లో పని చేస్తూ డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. తనకు కొత్త బట్టలు కొనకుండా, మంచి భోజనం చేయకుండా వచ్చిన ప్రతి రూపాయిని చెల్లెలి చదువు కోసం దాచేవాడు. స్వప్న మొదట్లో అన్న త్యాగం చూసి చాలా బాధపడేది. అన్నయ్య, నా కోసం నువ్వు నీ జీవితం పాడు చేసుకోవద్దు అనేది. కానీ అర్జున్ మాత్రం, నువ్వు బాగా చదివి పెద్ద డాక్టర్ కావాలి, అదే నాకు కావలసిన బహుమతి అని చెప్పాడు. సంవత్సరాలు గడిచాయి. స్వప్న చదువులో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించింది. తర్వాత మెడిసిన్లో సీటు వచ్చింది. కానీ ఫీజులు చాలా ఎక్కువ. ఆ డబ్బు చూసి తల్లి, చెల్లెలు ఇద్దరూ బాధపడ్డారు. అర్జున్ మాత్రం ఇలాంటి ఆందోళన లేకుండా తన తండ్రి జ్ఞాపకంగా మిగిలిన చిన్న పొలాన్ని అమ్మేశాడు. ఆ డబ్బుతో స్వప్నకు మెడికల్ కాలేజీలో చేర్పించాడు. ఆ రోజు స్వప్న కాలేజీకి వెళ్తున్నప్పుడు అర్జున్ ఒక్కసారి వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఎందుకంటే అదే వయసులో తాను కూడా ఒక కాలేజీ గేట్ ముందు నిలబడాలని కలకనేవాడు. నగరంలో చదువుకుంటూ స్వప్న ప్రతిరోజు అన్నను గుర్తు చేసుకునేది. హాస్టల్లో స్నేహితులు, కొత్త ఫోన్లు, కొత్త బట్టలు కొనుక్కుంటే ఆమెకు తన అన్న గుర్తొచ్చేవాడు. ఎందుకంటే అతను ఇప్పటికీ పాత సైకిల్ మీదే తిరుగుతూ 2 జతల బట్టలతోనే జీవిస్తున్నాడు. ఒకసారి సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు అర్జున్ చేతులు మొత్తం కష్టంతో గట్టిపడిపోయినట్టు చూసి ఏడ్చేసింది. అన్నయ్య, నువ్వు నా కోసం చాలా కోల్పోయావు అంది. అర్జున్ మాత్రం నవ్వుతూ, నువ్వు డాక్టర్ కోటు వేసుకునే రోజు నా జీవితంలో పెద్ద పండగ అన్నాడు. మరి కొన్ని సంవత్సరాల తర్వాత స్వప్న డాక్టర్ అయింది. ఆ రోజు కాన్వొకేషన్ కార్యక్రమంలో అందరూ తమ తల్లిదండ్రులతో ఫోటోలు దిగుతున్నారు. స్వప్న మాత్రం స్టేజి మీదకు వెళ్ళి తన మెడలో వేసుకున్న గోల్డ్ మెడల్ తీసి నేరుగా అర్జున్ మెడలో వేసింది. ఈ మెడల్ నాది కాదు, నా అన్నది. డాక్టర్ నేనే అయ్యాను, కానీ ఈ కల నెరవేర్చింది నా అన్న అని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళంతా లేచి చప్పట్లు కొట్టారు. అర్జున్ కళ్ళల్లో ఆనంద భాష్పాలు మెరిశాయి.
కొంతకాలానికి స్వప్న పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం సంపాదించింది. మొదటి జీతం వచ్చిన రోజు తన అన్నను నగరానికి తీసుకెళ్ళింది. ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ ముందు కారు ఆపి, అన్నయ్య, నువ్వు కోల్పోయిన కలను పూర్తిగా తిరిగి ఇవ్వలేను, కానీ ఈ కాలేజీలో పార్ట్ టైం కోర్సులో నిన్ను చేర్పించాను. ఇప్పుడు నీ కలను కూడా నెరవేర్చుకునే సమయం వచ్చింది అంది. ఆ మాట విన్న అర్జున్ ఒక్కసారిగా మాట రాక నిలబడ్డాడు. చిన్నప్పటి నుంచి తన హృదయంలో దాచుకున్న కళ మళ్ళీ తన ముందుకొచ్చింది. ఆ రోజు అర్జున్ ఆకాశం వైపు చూసి తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. నాన్న, నేను ఈ కలను వదిలాను అనుకున్నాను, కానీ దేవుడు దాన్ని నా చెల్లెలి చేతుల మీదుగా మళ్ళీ నాకు తిరిగి ఇచ్చాడు అని మనసులో అనుకున్నాడు. ఆ తర్వాత ఆ గ్రామంలో అర్జున్ పేరు త్యాగానికి ప్రతీకగా మారింది. ప్రజలు అతన్ని చూసి చెల్లెలి కోసం తన కలను త్యాగం చేసిన అన్న అని గర్వంగా చెప్పుకునేవారు. కానీ అర్జున్ మాత్రం ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు, ప్రేమ కోసం చేసిన త్యాగం ఎప్పుడూ నష్టం కాదు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. మన కోసం జీవించిన వారిని పైకి తీసుకెళ్లడం కన్నా గొప్ప విజయం మరొకటి లేదు.